కోతి డబ్బు మూట. ఒక గ్రామంలో ఒక తల్లి తన కూతురు మల్లికతో కలిసి నివసించేది. మల్లిక తల్లి గ్రామంలో పనులు చేసి డబ్బు సంపాదించి కూతుర్ని పెంచుకుంటూ ఉంది. మల్లికకు 10 సంవత్సరములు ఉంటాయి. ఒకనాడు మల్లిక తల్లి 400 రూపాయలు తెచ్చి కుండలో దాచిపెట్టింది. తరువాత పనికి వెళుతూ కూతురితో, జాగ్రత్త, కుండలో 400 రూపాయలు దాచాను, ఎవరినీ ఇంట్లోకి రానియవద్దు అని చెప్పి బయటకు వెళ్ళింది. ఒక కోతులు ఆడించేవాడు వీరి గోడ క్రింద కూర్చుని వీరి మాటలు అన్నీ విన్నాడు. కొంచెము సేపటి తర్వాత మెల్లగా వెళ్ళి ఆ ఇంటి తలుపు కొట్టాడు. మల్లిక కిటికీలో నుంచి ఎవరు అని అడిగింది. ఆ కోతులు ఆడించేవాడు, నన్ను మీ అమ్మ పంపించింది. ఈ కోతి పిల్లను తీసుకుని 400 రూపాయలు తీసుకుని వెళ్ళమని చెప్పింది అని అన్నాడు. మల్లిక, అమ్మ నాకు చెప్పలేదు, డబ్బులు లేవు అని అనింది. అప్పుడు కోతులు ఆడించేవాడు, అవునా, నీకు తెలీదా, మీ అమ్మ కుండలో 400 రూపాయలు పెట్టిందంట, అది ఇచ్చి ఈ కోతిని కొనుక్కో, మీ అమ్మ చెప్పింది, డబ్బులు ఉన్నాయో లేదో చూడు, మీ అమ్మ చెప్పకుంటే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. మల్లిక వద్దు అనింది. అయితే నేను వెళతాను, తర్వాత మీ అమ్మ వచ్చి కోతి ఎక్కడా అంటే ఏం చేస్తావు అని అన్నాడు. మల్లిక ఆలోచించి, అమ్మ చెప్పకపోతే డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఈ కోతులు ఆడించేవాడికి ఎలా తెలుస్తుంది అని డబ్బులు ఇచ్చి కోతి పిల్లను తీసుకుంది. కోతులను ఆడించేవాడు డబ్బు తీసుకుని పారిపోయాడు. మల్లిక కోతి పిల్లతో ఆడుకుంటూ ఉంది. ఆ కోతి పిల్ల పల్టీలు కొడుతూ మల్లికను నవ్విస్తూ ఉంది. ఇంతలో మల్లిక వాళ్ళ అమ్మ వచ్చి, ఈ కోతి ఎక్కడిది అని అడిగింది. కోతుల వాడికి నీవు చెప్పావు కదా, 400 రూపాయలు ఇచ్చి కొన్నాను అని చెప్పింది. వాళ్ళ అమ్మకు కోపం వచ్చింది. కష్టపడి సంపాదించింది అంతా ఇచ్చేశావా అని కోతిని మల్లికను 2 దెబ్బలు వేసి బయటకు తోసి తలుపు వేసింది. మల్లికకు రోషం వచ్చింది. అమ్మ చెబితే కొన్నాను, అయినా కొట్టింది అని ఏడుస్తూ కోతిని ఎత్తుకుని ఏడుస్తూ ఊరు బయటకు వెళ్ళి అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఒక పొద పక్కన పడుకుని నిద్రపోయింది. అంతలో కొందరు దొంగలు దొంగలించిన డబ్బు, నగలు అక్కడ ఒక లెక్కించి పక్కనే ఉన్న కొండ బిల్లంలో దాచి వెళ్లారు. కోతిపిల్ల అది అంతా చూస్తూ ఉంది. దొంగలు వెళ్లిన తర్వాత కోతిపిల్ల కొండ బిల్లంలోకి దిగి ఒక చిన్న డబ్బు మూటను పట్టుకుని పైకి వచ్చి నిద్రపోతున్న మల్లికను లేపి ఇచ్చింది. మల్లిక ఆ మూట తీసుకుని, రాత్రి అయ్యింది, నిద్రపోయాను, అమ్మ ఏమైందో అని కోతిని భుజంపై ఎక్కించుకుని ఇంటికి వెళ్ళింది. మల్లిక వాళ్ళమ్మ కూతురు కోసం వెదికి వెదికి ఏడుస్తూ ఉంది. మల్లిక రావడంతో ఏడుపు ఆపి కూతుర్ని కౌగిలించుకుంది. ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. మల్లిక జరిగిందంతా చెప్పి కోతి ఇచ్చిన మూట తల్లికి ఇచ్చింది. అందులో 1000 రూపాయలు ఉన్నాయి. మల్లిక తల్లి కోతిని కూడా అక్కడే ఉంచుకుని పెంచుకుంటూ ఉంది.